నమస్తే. నాన్న వెనకబడ్డాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడని తనికెళ్ళ భరణి గారు అర్థవంతంగా చదివి వినిపించారు. అలాంటిది దాని తర్వాత ఇది మగాడి బ్రతుకు మీద. ఏ జన్మలో చేసుకున్న పాపమో మగ పుట్టుక పుట్టావు. నీకు వేరే ఆప్షన్ లేదు. పక్కా సక్సెస్ అవ్వాలి బ్రో. అమ్మ, అబ్బా, భార్య, బిడ్డ, సంసారం, జీవితం, 1,00,000 సమస్యలు. సక్సెస్ కాలేదో నీకు ముద్ద కూడా పెట్టరు. ఓ మగాడా, నువ్వు రేస్లో ఉన్నావు, గెలువు. లేదంటే ఏంటి, లేదంటే ఏంటి అనే క్వశ్చనే లేదు. గెలవాలంతే. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత సక్సెస్ రేట్ ఉండే ఫీల్డ్ మగాడి జీవితమే. ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయి, జీవితం మీద విరక్తి వస్తుంది, ఏడుపు వస్తుంది. అలాగే పొరపాటును కూడా ఏడవకు. నువ్వు ఏడిస్తే ఆడంగి వాడని స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఏడ్చే ఫ్రీడమ్ కూడా లేదు. ముందే చెప్పాం కదా, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో మగాడిగా పుట్టేశావు. నీ భుజాలు బలంగా పెట్టుకో. పొద్దున్నే నిద్రలే, గుమ్మం బయట కాలు పెట్టేవో రోజు యుద్ధమే. వారియర్ బ్రో. యుద్ధం చెయ్యడానికి పుట్టావు. ఊరిలో ఉండటానికి లేదు, సిటీకి పోవాలి. అమ్మ నాయనకి నామోషి, నా బిడ్డ సిటీలో ఉన్నాడని చెప్పుకోవాలి. భార్యకి ఏ లోటు చేయకూడదు. అన్నీ కరెక్ట్గా చేసినా ఏదో అలుగు. నోరు మూసుకుని బొజ్జగించుకో. సంసారం ఎవరి వలన చెడిపోయినా నిందితుడు నువ్వే. మహిళా సంఘాలు రెడీగా ఉంటాయి. బీ అలర్ట్ బ్రో. నువ్వు ఈఎంఐలు కట్టడానికి పుట్టావు. నువ్వు స్కూల్ ఫీజులు కట్టడానికి పుట్టావు. పప్పు, నూనె, చింతపండు నుండి కండోం ప్యాకెట్ వరకు నువ్వే కొనాలి. ఈ ప్రపంచం నడుస్తుంది నీ మీదనే. నువ్వు సంపాదించాలి, బండి నడిపించాలి. కొడక, ఫెయిల్ అయ్యావా, నువ్వు మగాడివి అన్న మాట నువ్వే మరిచేలా చేస్తుంది ప్రపంచం. బార్లో తాగుతావో నీ ఇష్టం, ఏ బ్రాండ్ తాగుతావో నీ ఇష్టం. నీ బ్రతుకు కింగ్ సిగరెట్ లాంటిది. నువ్వు కాలిపోతూ అందరికీ కిక్ ఇవ్వాలి. ఒక్కసారి ఆగిపోయావా, కాలు కింద వేసి తొక్కి పడేస్తారు. రాముడు, రావణుడు యుద్ధం చేశారు. అర్జునుడు, కర్ణుడు యుద్ధం చేశారు. ఇక్కడ మగాళ్ళకు మాత్రమే యుద్ధం. నువ్వు పోరాటం చెయ్యాలి. మిగతా వాళ్ళంతా సేఫ్. ఎందుకంటే నువ్వు మగాడివి. సో అన్నీ మూసుకుని నచ్చిన సిటీకి పో. పస్తులుండు, కింద మీద పడు, పైకిలే, ఏమైనా చెయ్యి. సక్సెస్ అవ్వాలంతే. ఇది సక్సెస్ కాని మగాడి జీవితానికి సంబంధించిన సక్సెస్ లేకపోతే ఎలా అనేది. థ్యాంక్ యూ.